హాయ్ అండి. ఇంకా మొన్న చెప్పాను కదా, ఇవాళ మాకు వర్ష వాళ్ళ కజిన్ బర్త్డే ఉంది. సో దానికి వెళ్తున్నాము. మొన్న షాపింగ్ చేసాం కదా, అది వర్ష డ్రెస్ చూసారా. పదండి. హాయ్ గాయస్, చూసారా మా వర్షకి ఇష్టమైన ఫ్లైఓవర్, తెలుగు ఫ్లైఓవర్. అదిగోండి తెలుగు ఫ్లేవర్ వర్షకి ఇష్టమైంది. మళ్ళీ మళ్ళీ ఇగో డాడీ హాయ్ చెప్పు. డాడీ తాత కటింగ్ చేయించారు. మనవరాళ్ళు పెద్ద మనవరాలు బర్త్డే అని చెప్పి నిన్న కటింగ్కి వెళ్ళి వచ్చారు తాత. ఎస్, సో అదనమాట బిర్లా మందిర్. అక్కడికి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాం. ఏది ఇది అమరవీరులో అది కూడా బిర్లా మందిర్ కొండ మీదే ఉంటుంది గైస్. మా సిస్టర్ కాల్ చేస్తుంది, ఏంటి 11 అయిపోయింది ఇంకా రాలేదేంటి అని చెప్పి కంగారు. చాలా దూరం హైదరాబాద్ లో ఉంటుంది. ఇప్పుడు అమీర్పేట దూరంగా వెళ్ళిపోయారు. హైదరాబాద్ అమీర్పేట ఒకటేనే. ఇదివరకు గాంధీనగర్ లో ఉండేవారు, అమీర్పేట వెళ్ళిపోయారు అని చెప్పాలి. అంతేకాదు ఇదివరకు హైదరాబాద్ లో ఉండేవారు, అమీర్పేట వెళ్ళిపోయారు. వినాయకుడు పడుకున్నాడు. వస్తాం కంగారు పడుకో, వచ్చేస్తున్నాం. మంచి ఆంది వేలో ఉన్నాం. ఇక్కడ మన తెలుగు ఫ్లేవర్ దగ్గర ఉన్నాం. గైస్ అందరూ మాకు మా మనస్వికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే మనస్వి. చూసారా గోరింటాకు పెట్టుకుంది, మనస్వి బర్త్డే అని చెప్పి. ఇది పెట్టుకోవడమే కాకుండా నాకు కూడా పెట్టింది. చూసారా, ఐ లవ్ వర్ష అంట. ఓ స్టార్ వేసింది, ఓ స్మైలీ వేసింది. ఇలాగ ఉంటారు అసలు మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా. కామెంట్లో పెట్టండి, నేను వర్షకి చెప్తా. నువ్వే ఉంటావంట, మిగతా వాళ్ళు ఉంటారో తెలియదు అంట. ఓకే గైస్, మేము తెలుగు ఫ్లేవర్ వచ్చాం. చూడండి మేము ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. జిరాఫీ ఏదే, జిరాఫీ వచ్చింది గైస్ ఇక్కడికి. ఒరిజినల్ జిరాఫీ కాదు, అది బొమ్మ జిరాఫీ, ఆర్టిఫిషియల్. అంతేగాని అదే జూ నుంచి వచ్చి పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చేస్తుందా అసలు. మొక్కలకు నీళ్లు పెడుతున్నారు ఎండ టైంలో. పింక్ ఫ్లవర్, దాంట్లో తేనె ఉంటుంది. తేనె అంటే జీని వచ్చి ఆ తేనె తాగి బాగుందక్క అని చెప్పి వెళ్తుందా. చిన్నప్పుడు మాటలు, ఇప్పుడు రియల్ కాదు. కానీ గన్నేరు పూలు వీటిలో ఉంటది. బై జిరాఫీస్. మళ్ళీ కలుస్తామే. బాయ్. పంజాగుట్ట వచ్చాం వర్ష. పంజాగుట్ట అని చెప్పాలి. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము డాడీకి గుర్తుందా డాడీ, మేము ఇదివరకు వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం. మా డాడీ జాబ్ చేసినప్పుడు అక్కడి నుంచి మా తాతగారు ఊరు వెళ్ళేటప్పుడు అత్తిలి అనమాట. అత్తిలి నుంచి వెళ్ళాలి, మార్కెట్ దగ్గర ఆల్మూరు అనే ఊరు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో అత్తిలి అని చెప్పనేవారు. అంటే మెటాడోర్లు అవి. మెటాడోర్లు అంటే ఇదివరకులా ఇప్పటిలాగా షేర్ ఆటోలు ఇవేమి ఉండేవి కాదు. సో ఒక వ్యాన్ అనమాట అది. ఆ వ్యాన్లో ఎంతమందిని కుక్ చేసేవాడు అంటే, మేము ఎక్కేవాళ్ళం కాదు కానీ మా డాడీ స్కూటర్ మీద తీసుకెళ్ళేవారు. అవి కుక్ చేసేవారు దాంట్లో. అత్తిలి లేకపోతే ఇంకోటి ఏదో ఊరనేవారు. పాలకొల్లు, నరసాపురం. ఇదే ఇంకా అరుపులు రోడ్డు మీద పడి అరుతూ ఉండేవారు. కానీ ఆ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడంతా ఏముంది, కారు ఎక్కడం, కారు దిగడం, గుమ్మంలో ఎక్కడం, గుమ్మంలో దిగడం, ఈ లైఫ్లు ఇవి.
అప్పుడు ఇది మా జనరేషన్ అది. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ డిఫరెంట్. ఏసీ కార్ ఎక్కువ ఏసీ కార్లో దిగడం. హైదరాబాద్ మధ్యలో ఏదైనా చూడాలంటే కారు కూడా ఆ పక్కల సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని పైకి ఎక్కి చూసేసి మళ్ళీ దిగిపోతున్నారు. అసలు మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయక తల్లి, ఇప్పుడు ఎండలో ఎక్కేస్తామండి, మొహంతా పాడైపోద్ది. వర్ష అదిగో డబుల్ డెక్ బస్సే అది వెళ్తుంది, అలా వెళ్ళింది, అటు వెళ్ళింది, అలా క్రాస్ చేసి వెళ్ళింది. చూస్తాడు మనం చేసే ఇంటర్షాలు చూస్తే చూడటాడు. చిన్నప్పుడు మేము కింద బస్సులో పెడుతుంటాయి పై నుంచి వెళ్ళిపోతున్నాయి అనుకునేవాడు. ఎందుకు హాయ్ అలా ఉంటుంది గైస్. సో మా అమ్మాయి అందరినీ కెలుగుతుంది, అందరినీ పలకరిస్తుంది, అందరూ పలకరిస్తారు. సిగ్నల్ వస్తే చాలు మాకు హడావిడి. అసలు చూడండి గైస్, ఆడెవడో పలకరిస్తున్నాడు కూడా, పలకరించాడు కూడా, తొంగి చూస్తున్నాడు సార్, ఆయనే నవ్వుతున్నాడు కూడా. సో వీళ్ళు వీడియో తీస్తున్నారు యూట్యూబ్లో పెట్టడానికి అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది గైస్. అంతే అయి ఉండొచ్చు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే, ఈయన ఎక్కడో చూసానే అని ఆలోచిస్తాను. మొన్న మా మామ ఫోన్ చేసి అలాగే అన్నాడు మా డాడీని, ఏంటంటే మీరు టీవీ ఎక్కారు అని. ఆయన కొంచెం ఏజ్ పర్సన్ అనమాట బాగా. సో వాళ్ళకి టీవీలో పెట్టి చూపిస్తున్నారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు. సో ఏంటి మీరు టీవీ ఎక్కారన్న, టీవీ ఎక్కడం కాదండి మా అబ్బాయి ఇంట్లో చేస్తున్నాడు అని చెప్పాను. అంటే షూటింగ్కి వెళ్తున్నారా అని అడిగారు. ఏదో సినిమాలో పనిచేస్తున్నట్టు, సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోయారు మా మామ. కాదే ఆయన తెలియదు కదా, చెప్పాము ఇంట్లోనే చేస్తే అప్లోడ్ చేస్తూ ఉంటాం అని చెప్పి. బల్గమా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నా స్వామి రంగ కూడా వస్తుంది, ఇది కూడా వస్తున్నట్టుంది. అదేంటిది స్కంద కాదు, వెంకటేష్ ఏదో సినిమా వస్తుంది, సైంధవ. ఈసారి పండక్కి గుంటూరు టాకీస్ కూడా ఉన్నట్టుందిగా. మహేష్ బాబు ఫ్యాన్ మా ఆవిడ, మా అమ్మాయి కూడా. నేను వెంకటేష్ ఫ్యాన్. నేను చదువుకున్న రోజుల్లో గైస్ బెనిఫిట్ షో ఉండేది. మా డాడీ వాళ్ళు మా అమ్మ మా డాడీ సో బెనిఫిట్ షోకి లేపి ఏంటి తెల్లారగట్టు ఉండేది అనమాట, 7:30 ఆ టైంలో వేసేవారు బెనిఫిట్ షో. సో ఆ టైంకి నన్ను లేపి రే బెనిఫిట్ షో ఉందిరా వెళ్తా అన్నావు కదా అని చెప్పాను. సో అలా వెళ్ళేవాళ్ళం. అసలు ఇప్పుడు ఎవరైనా ఫాదరు మదరు సినిమా అంటే 4 తన్నులు తంతారు. సో అది లేపి ఏదో ట్యూషన్ వెళ్ళేటట్టుగా లేపి సినిమాకి వెళ్ళరా అనేవారు. సో హనుమాన్ చాలా బాగుంటుంది గైస్, మీరు అందరూ వెళ్ళండి కంపల్సరీ, చాలా బాగుంటుంది. నువ్వు చూసేసావా? ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. స్మార్ట్ బజార్ నిజంగా హనుమాన్ కనిపించినట్టు ఉంది, నిజంగానే హనుమాన్ కనిపించినట్టు ఉంది వెనకాల. సో చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారంట గైస్. సో మీరు మీ పేరెంట్స్ కూడా వెళ్ళండి. 1000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటే 5 కేజీలు పంచదార ఇస్తారు. అన్ని సినిమాలకి వెళ్ళకండి. స్మార్ట్ బజార్ లో 1000 రూపాయలు పెట్టుకుంటే షుగర్ ఇస్తారట. డాడీ ఇక చెప్తే నువ్వు విన్నావా? విన్నానమ్మా. హనుమాన్ బాగుంటుంది సినిమా. హనుమాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు బాయ్స్. దేవుడు హనుమాన్ అంటే అందరికి ఇష్టం. దేవుడిదే నేను చెప్పింది. సో అది గైస్, సో అలాగా మా ఇంట్లో చిన్నప్పుడు నన్ను అలా అప్పట్లో మేము ఇంటర్మీడియట్ ఆ టైంలో వెంకటేష్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అందరూ బెనిఫిట్ షోకి టికెట్ల కోసం బెనిఫిట్ షో టికెట్ కావాలి. ఇప్పుడు అంత ఏముంది గైస్, రివ్యూ చూసి సినిమాకి వెళ్తున్నాం. బెనిఫిట్ షో అంటే స్టార్టింగే షో వేస్తారు అన్నమాట, ఓన్లీ ఫ్యాన్స్ కోసం. ఆ ఫ్యాన్స్ ఆ టైంకి వెళ్ళి ఆ సినిమా చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్పడం. ఇప్పుడు ఏముంది, నైట్ లో కూర్చొని ఆ సినిమా బాగుందా బాగాలేదా రివ్యూ చూసుకుని సినిమాకి వెళ్తాం. ఇదివరకు అలా కాదు, 100 days ఫంక్షన్ అని, 50 days ఫంక్షన్, 175 days ఫంక్షన్ ఇలా ఉండేది.
ఓకే వచ్చేసింది ఇల్లు చూసా గైస్ వచ్చేసింది. ఓకే కార్ పార్కింగ్లో పెట్టాలి. పార్కింగ్ ఎక్కడ వెతకాలి మనం. డిజైన్ చేస్తుంది అన్నారు కదా, డిజైన్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది కానీ వెళ్ళాలని స్టేట్మెంట్ ఇచ్చేసాం. మళ్ళీ నేను వెళ్ళే ఇక్కడ ఏదో పరిస్థితులు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కలవలేదు వర్ష కదా, ఏదో నా సెక్రటరీగా వేశాడు, ఫైనాన్స్ సెక్రటరీగా వేశాడు. వర్ష మనస్వి హ్యాపీ బర్త్డే మనస్వి. ఇదే మాన్విత్ ఈ కోట్ చూసారా, చాలా బాగుంది. ఎడకొన్నావురా చూసారా, మా ఫ్యామిలీ అంతా సౌత్ ఇండియా మీద ఆధారపడి ఉంటుంది. సౌత్ ఇండియా ఎత్తిసాడు అనుకోండి బట్టలు ఉంటాం మాకు ఆది మానవులమే. ఆది మానవులు అంటే ఆకులు అలములు కట్టుకుంటాం అంతే, అంతే కదండి. లేకపోతే ఆన్లైన్. ఇంకేంటి కోవిడ్ అంతా మాకు ఆన్లైనే బతికేది అంతే. ఏంటి రియాలిటీ ఇది, తలముత్తుకుంటాం ఏంటి. ఇదే మా అక్క చూసారా, హడావుడంతా దీందే కానీ ఏం చేస్తుందో తెలియదు ఎవరికి. అందుకని వర్ష ఓకేనా. ఏంటది పరిగి నీ అమ్మ నువ్వు గంతేసావంటే కిందడిపోతావేమో అనుకున్నాను కదా బాబు. ఆ గంతేంటి? రండి రండి రండి, ఇలా ఇలా ఈ చైర్ ఇలా పక్కన పెట్టేసేసి పక్కకు రండి. చైర్ వస్తుంది. ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట. హ్యాపీ బర్త్డే క్యాండిల్ వెలిగించండి. రైట్ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మనస్వి, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్ మనస్వి, హ్యాపీ బర్త్డే టు యు. Greetings to you, many greetings to you, many greetings to dear Manasvi.
హ్యాపీ బర్త్డే టు యూ. రెడీ 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అమ్మా ముందు కేక్ కట్టండి అమ్మా. ఆచి ఆచి గుంతులేపు వస్తుంది. దానికి మీరు వాళ్ళు అవునే కానిస్తున్నారు కదా. కానీ ముందు ఈ ఫ్యామిలీ కానిస్తే తర్వాత 100 మనం కానీ ఓకేనా? నేను పెట్టాను ముందర, తాత ముందరికి రాని ఫోటోలో రావాలి కదా, తాత మొహం నేను ముందర పెట్టాలి కదా. హ్యాపీ బర్త్డే మనశ్రీ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మనశ్రీ తమ్ముడు. హ్యాపీ బర్త్డే మన శ్రీ తాత అని పెట్టే. హ్యాపీ బర్త్డే మనసి. హ్యాపీ బర్త్డే మనసి తమ్ముడు. దా నువ్వు పెడితే కదా అమ్మ పట్టుకో. హ్యాపీ బర్త్డే అబ్బా నీకు బావా. ఉంటే అలా ఆడతారు. మధ్యాహ్నం నుంచి ఖాళీ అయింది. వీడియో వస్తుందా? మాన్విత్ గ్రీటింగ్ చేసేయండి అక్కడ కోసం. మాల్విత్ హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. క్రియేటివ్ తో బెలూన్స్, రెయిన్బో. థ్యాంక్ యూ సో మచ్. చదువుతాను ముందు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. You are the best sister in the world. Every message that you deliver to me is a special and meaningful sentence. The hard work you do is heart-touching. The one word which tells all about you is your all-rounder. You, me, brother, sister, is, are, they. 316. You are the best sister in the world. వెరీ గుడ్. ఇంకోటి కూడా అన్న. కార్లో వెళ్ళి షాపింగ్ చేసి షాపింగ్, Happy birthday sis. Happy birthday sis. Happy birthday sis. Happy birthday sis. One name. Hari. Happy birthday. Thank you. ఇద్దరు కలిసి షికారు. Thank you. ఓకే గుడ్ గుడ్ మాన్విత్. Thank you. బాగుందిరా. నేనా? మన ఇద్దరం వైపు అది తిరుగు కలుపుకోమా వర్ష కలుపు. హ్యాపీ బర్త్డే మన శ్రీ. Thank you. మాన్విత్ గిఫ్ట్. Yes. Gift. Yes. Yay. Gift presentations. Gift open చేద్దాం. ఓకేనా? వర్ష అయ్యో ఏదో ఒకటి. Dogs, disco, టక్కరే డుంకు. Thank you. Thank you. Thank you.
అక్కడ వీడియో పెట్టాం చూసారా బాగున్నారా అందరూ వేళ మరి పచ్చి మనిషి వచ్చి డాడీ ఒకటే మీరు డాడీ డాడీ నేను మనం గిఫ్ట్ కొన్నాము. ఓ ఇంకో గిఫ్ట్ అక్కడ ఉంది వీడియో అటెండ్ చూస్తున్నారు ఈడ ఈడ ఆడ కాదు ఈడ ఇగో. డాడీ ఇటే కూర్చోడు ఇటే కూర్చో థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మనస్వి థ్యాంక్ యూ. మనస్వి తమ్ముడు దానికి కాకుండా వాడికి కూడా ఇస్తామండి దాని బర్త్డేకి వీడికి వీడి బర్త్డే ఇచ్చింది కవర్ పట్టుకుని ఏమైంది ఇందాక ఇచ్చేసారు బావగారు కవర్ ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఇచ్చేసారు అక్క రాలే రాకపోయినా ఇచ్చేసారు అక్క రావాలి నేను రావాలి మీ ఇద్దరు లోపల మళ్ళీ వన్స్ మోర్ బావగారు ఇవాళ మూడోసారి ముచ్చటగా మళ్ళీ నువ్వు మిస్ అవుతావు ఒక కవర్ రొటీన్ చేసేస్తున్నారు మూడోసారి ముచ్చట తెలియదు అలా ఉన్నాయి పట్టుకోండి అల్లుళ్ళు ఉండేవాడు ముగ్గురు నెక్స్ట్ సంపత్ బాబు గారు అమ్మ రాజకీయవేత్త థ్యాంక్ యూ. ఖమ్మం చైర్మన్ ఖమ్మం చైర్మన్ చైర్మన్ అలా చెప్పు నువ్వు చెప్పు చెప్తాను మా తాతయ్య ఇదిగోండి మనస్వి చెప్పు నువ్వు మనస్వి ఇది మా తాత, చెప్పరా దాని బర్త్డే మా పెద్దమ్మ, కిషన్ బిద్నాన్ అన్నమాట. పెద్ద పెద్ద మా డాడీ, అన్నయ్య, అన్నయ్యలు ఇద్దరు ఇద్దరు. సంపత్ పెద్ద ఈయన ఖమ్మం రాజకీయవేత్త అన్నమాట ఇప్పుడు నేను పట్టుకుంటాను చెప్పు ఇది మా మామ, నేనే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ఇది మా పుటంకాయ ఇది వర్ష అన్నమాట. ఇది మా అత్త. ఇది మాన్విత్. ఇది మాన్విత్. తెలుసు కదా మనస్వి వాళ్ళ మీకు, తమ్ముడు. M for Magic అంటే M for మనస్వి అండ్ M for మాన్విత్ అని. ఇది అమ్మ, ఇది డాడీ అండ్ నేను మనస్వి. ఈ ముగ్గురు పుటంకాయలు బుడ్డంకాయలు. ఈ ముగ్గురు ఒక నిమిషాలు మీ ఇది బుడ్డంకాయలు ఈ బ్యాచ్ ఎం స్క్వేర్ మ్యాజిక్ బ్యాచ్ ఇదేమో లుక్స్ వర్ష బ్యాచ్ ఆ బ్యాచ్ ఇంకా ఖమ్మం బ్యాచ్ వస్తాను, ఇప్పుడే వస్తానండి. మీ ఇద్దరు బుడ్డంకాయలకి పట్టేస్తాను. ఇప్పుడు క్యాబుల్ డిస్ట్రిబ్యూషన్ అవును. పట్టించాలి మాన్విత్, ఇది నీకు. బ్లూ కలర్ మాన్విత్ మ్యాచింగ్ డ్రెస్ నాకు బ్లూ కలర్. రాయ్ ఉంటాయి నువ్వు ఓదండి మిక్స్ కలర్ రెయిన్బో కలర్. ఏ రెయిన్బో వర్ష ఏ కలర్ అయినా మ్యాచ్ మరి నాకు ఇదిగోండి. ముగ్గురు మంకీస్ లా అనిపిస్తున్నారా చీ, చీ, చీ. పెద్ద మంకీ ఇది మంకీస్ ఫ్యామిలీ అయిపోద్ది ఇప్పుడు దాని చెవులకి వెళ్ళరా ఒరే దాని చెవులకి వెళ్ళరా మా అమ్మాయి మా అంత మాకు ఒక అలవాటు అన్నమాట. ఇలా అనుకోండి. అంతే మంకీ అనగానే ఇలా అనుకోవాలి. మన మంకీ మనసి మంకీ వర్ష మంకీ అనగానే టింగ్ 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 అంటారు మన మంకీ నుంచి పుట్టినా కానీ అదే మనం కూడా తాత, అలవాటు అయిపోయింది ఆపుతారు మంకీ మంకీ అంటే. మళ్ళీ మొదలెడతారు ఇంకా మొదలెట్టారంటే ఇక మా వదిన నేర్పించింది ఇదంతా అసలు ముఖ్యంగా దాన్ని అనాలి చిన్నప్పుడు మంకీ అంటే ఇలా అనుకోవాలని చెప్పింది సో అసలు ముందు మా వదిన అనాలి అంటే అప్పుడు మాకు బుద్ధి వస్తుంది మా వదిన అంటే ఇక్కడ లేదు ఆ క్యాండిడేట్ వేరే మళ్ళీ తర్వాత చూపిస్తాం మీకు చూడండి ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చారు కదా గిఫ్ట్స్ ఓపెనింగ్ ఉందన్నమాట గిఫ్ట్స్ అన్బాక్సింగ్
ఏది ఓపెన్ చేస్తారు? ఇంకి పాంకి ఆడండి. బ్లూ ఓపెన్ చేయొచ్చు కదా ఫస్ట్. ఇది వచ్చి ఊగుతుందండి టిఫిన్ అట్టుకొచ్చి. మేము ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తుంటే. ఓపెన్ చేయండి. గిఫ్ట్స్ అన్బాక్సింగ్. మనసి బ్లైండ్ ఫోల్డ్ చేయాలి. సర్ప్రైజ్ కదా. వద్దులే, మనగాడు వద్దంటున్నాడుగా. వద్దులే, బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళు మూసుకో. ఓపెన్ చేయండి, గబగబా చేయండి. మనసి దా తొందర హరి. ఓపెన్ చేస్తున్నాం. మినిట్ 1 minute. దొంగ ఓపెన్ చేయకూడదు. ఏంటిది గలే ఉంది గేమ్? ఏంటిది? ఓహో 1 minute అమ్మా. వావ్, సూపర్ ఉంది. బాగుందమ్మా, సూపర్ ఉంది. అసలు నువ్వు థాట్ ఎలా వచ్చింది వర్ష నీకు? అది నాలెడ్జ్ ఈజ్ డివైన్ కదా. నాలెడ్జ్ వైన్ లాంటిది కదా. ఎంత తాగితే అంత బలం. నీ బొంద తాగితే బలం. డివైన్ అంటే వైనో విస్కో కాదు, అదొక పదం, గొప్ప పదం, మంచి పదం. ఇండియా మ్యాప్ వచ్చింది ఇక్కడ. ఓహో బాబోయ్, నాకు లక్ష ఇవ్వా? ఓకే బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయండి. సూపర్. ఓహో బర్త్డే బేబీ ఓపెన్ చేసేస్తారా? కళ్ళు మూసుకుని ఓపెన్ చేయాలి. కళ్ళు మూసుకునంటే కళ్ళు తెరిచి చూస్తుంది. దొంగ బర్త్డే బేబీ దొంగేషాలు వేస్తుంది. దొంగి. మాన్విత్, వర్ష, మీరు హెల్ప్ చేయొచ్చు కదా. ఓ ఏంటిది ఇది? హౌజీయా? ఓకే బాగుంది. నెంబర్స్ తోటి హౌజీ. కాల్షప్ బటానీ హౌజీ అంటే. వెయిట్ అమ్మా, వెయిట్. బాగుంది. వావ్. సో నెంబర్స్ ఇక 1 2 జల్దీ 5 అవి అవుతాయి అన్నమాట. ఓకే బాగున్నాయి. ఏవి కాయిన్స్? ఎల్లో కాయిన్స్. అవేంటివి? కార్డ్స్. ఓకే 72 కార్డ్స్. ఇప్పుడు మన చెప్పు హ్యాపీ బర్త్డే. ఓకే ముగ్గురు, ఇద్దరు మనసి వర్ష మన ఇద్దరు దాన్ని చేయి పట్టుకుని హ్యాపీ బర్త్డే చెప్పండి ఒకేసారి. ఓకే ఇదేనండి. సో ఇదే అన్బాక్సింగ్. సో మళ్ళీ వేరే నెక్స్ట్ పార్ట్తో చూస్తాం. ఓకే బాయ్. ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం. సో ఎంటైర్ ఫ్యామిలీ చూసారా? పిల్లలు వెళ్ళిపోయారా? వర్ష మేము లంచ్కి వెళ్తున్నాము. సో విల్ మీట్ అట్ హోటల్. హాయ్ గైస్, మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఇవాళ లంచ్ పార్టీ వచ్చేసి హోటల్లో కామాత్
మా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. వర్ష ఫేవరెట్. దాంట్లో పప్పు అంత బాగుంటుంది. అయ్యా మా అమ్మాయికి అన్ని ఎటగారాలండి. గోదావరి ఎటగారాలన్నీ వచ్చాయి. దాల్ గోదావరి జిల్లా వాళ్ళకి ఎటగారాలు ఎక్కువ అని చెప్తూ ఉంటారు. సో ఆ ఎటగారం అంతా మా అమ్మాయికి దింపేసి ఇదేంటి పెద్ద అనుకార్ ఫార్మ్స్. అంకోర్ ఫార్మ్స్. కానీ పేరు మర్చిపోతావే, ఎందుకు మర్చిపో. మార్గా మెడికల్ స్టోర్స్. మా డాడీకి కూడా అంతే ఎటగారం ఎక్కువ. సో ఆ ఎటగారమే మా అమ్మాయికి వచ్చింది. నీ ఎటకాడు నా ఎటకాడు నీకు వచ్చి నీ ఎటగారం నాకు, నా ఎటగారం నీకు కాదు, నీది నాకు వచ్చిందా? వావ్ వావ్ వావ్. డాడీదేమో అబ్బకు. నాకు అసలు ఎటకారం లేదు. రివర్స్ తిరుగుతుంది. రివర్స్ లో తిరుగుతుంది. సో చూడండి ట్రాఫిక్. పెట్రోల్ బంక్ గైస్. వర్కింగ్ డే అయినా కూడా ఇంకా ట్రాఫిక్ నా పళ్ళు ఊడిపోయాయి గైస్. నీ పళ్ళు ఎక్కడ కూడా గైస్ ఇప్పుడే ఆల్రెడీ వర్షం వచ్చి పెట్టింది. వాసం వచ్చి. మళ్ళీ పెట్టా గైస్. ఆ డాష్ వీలో పెట్టా కదా మళ్ళీ పెట్టా. వర్ష డ్రెస్ ఎలా ఉంది? అవుట్ఫిట్ మొన్న గైస్ కొత్తది Green గైస్. color dress. నిన్నే కొనుక్కున్నా. నిన్న వీడియో తీసా కదా గైస్. సో అప్లోడ్ చేసి అది అప్లోడ్ చేయలేదు, ఇంకా త్వరలో అప్లోడ్ అవుతుంది అది. ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. ఎడిటింగ్ అది అవ్వాలి. ఈ వీడియో Upload after చేయాలి. ఆ వీడియో ఆ ముందు షాపింగ్ వీడియో వస్తుంది, తర్వాత ఈ వీడియో వస్తుంది. బర్త్డే వ్లాగ్ వస్తుంది. ఫస్ట్ ఆ వీడియో వస్తుంది. ఫెస్టివల్ లాగ్స్ వస్తాయి. తర్వాత ఇంకా వెనకాల ఎవరో మాకు follow ఫెస్టివల్స్ భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా ఒకటి తర్వాత ఒకటి. సంక్రాంతి అంటే బిగ్ ఫెస్టివల్. అందుకని అందరికంటే బిగ్ ఫెస్టివల్. అందరికంటే బిగ్ ఫెస్టివల్ చూసా. సైంధవ 13th రిలీజ్. 13th సైంధవ గైస్. అమ్మ వాడి పేరు అంటే వెంకటేష్ సినిమా వస్తుంది గైస్. వెంకీ ఫ్యాన్స్. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు గైస్. వాడి ఏమిటి వాడు వెంకటేష్ అంటే హీరో ఉన్నదా? వెంకటేష్ హీరో ఉన్నదా? వెంకటేష్. మళ్ళీ హోటల్కి వెళ్ళా కలుద్దామని పెట్టాను. మళ్ళీ హోటల్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. లుక్స్ వర్ష ఛానల్. షాప్ హోటల్కి వచ్చామండి. సో వర్ష అందరూ వచ్చారు. చేతులు కట్టుకొస్తాను. వర్ష డాడీ అందరూ వచ్చేసారు. వర్ష మేము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. హాయ్ గైస్. సో ఇవాళతోటి అయిపోయింది మనసి బర్త్డే. సో రేపు గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు మళ్ళీ నా బర్త్డే ఉంది గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లుక్స్ వర్ష. డోంట్ ఫర్గెట్. సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Yes.